తినిపించావా పండుగ మన ఆ పండుగ హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మా పండుగాడు మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేం పనులు చేస్తామో అంటే లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అన్నమాట. ఇక వాడు ఎంత అల్లరి చేస్తాడో ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక ఫస్ట్ అయితే వాడు లేవలేదు, చకచకా అన్ని పనులు కంప్లీట్ చేయాలని నేను లేచి బయటకు వస్తే వాడు నాకన్నా ముందే బయటకు వచ్చి నిలబడ్డాడు. ఇక రోజు నేను లేవగానే ఫస్ట్ చేసే పని ఏదైనా ఉందంటే అది బయట క్లీన్ చేసుకొని ముగ్గేయడం అన్నమాట. ఇట్లా బయట క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే నేను ముగ్గేస్తాను. ఇంకా నేను ఇంత ప్రశాంతంగా ముగ్గేస్తే మా పండుగాడు ఊరుకుంటాడా? మా పండుగాడైతే అసలు మామూలుగా అల్లరి చేయడు. వాడు నైట్ మొత్తం కూడా పడుకోడు, నైట్ మొత్తం ఏడుస్తూనే ఉంటాడు. నన్ను మాత్రం ఒక్క పని చేయనీయడు. వాడు చేసే పని ఏదైనా ఉందంటే అది నేను చేసే పనిని ఖరాబ్ చేయడమే వాడి పని. ఇక నేను మంచిగా బయట ముగ్గేస్తుంటే దాన్ని చెరపకపోతే వాడి మనసు ఎలా ఊరుకుంటుంది చెప్పండి. అందుకనే వచ్చి ఆ ముగ్గుని ఎట్లా తొక్కుతుందో చూడండి. ఇట్లుంటుంది మా పండుతోని. తర్వాత నేను ఇక్కడ ఇంట్లో పనులన్నీ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఇక ఇడ్లీ ప్రిపేర్ చేసేసి స్టవ్ మీద పెట్టేశాను. ఇక బయటకు వచ్చి చూస్తే మా పండుగాడు చూడండి ఏం చేస్తుండో. వాడికి చెప్పులు ఉన్నా కానీ వేసుకోడాడు. అంత పెద్ద పెద్ద చెప్పులే వేసుకుంటాడంట. ఆ చెప్పులు వేసుకోవడానికి కూడా రావు వాడికి. ఇంకా వేసుకుంటాడు, ట్రై చేస్తూనే ఉంటాడు. ఇక పడుతూ ఉంటాడు ఆ చెప్పులు వేసుకొని. అండ్ ఇక్కడ ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది. మా పండుగాడికి ఇంకా ఆ ముగ్గు మీద ధ్యాస పోలేదు అనుకుంటా. వెళ్ళి ఆ ముగ్గు మీదనే కూర్చుండు. లోపలికి రారా అంటే కూడా రావట్లేడు వాడు. ఇంకా నేను ఇక్కడ బ్రష్ అయితే చేస్తున్నాను. ఇక నేను ఇంటిని క్లీన్ చేసింది చాలక మా పండుగాడు చూడండి పొరకను పట్టుకొని ఎట్లా నుంచుండో. వాడు కూడా క్లీన్ చేస్తాడంట ఇంటిని. ఈ ఏజ్ నుంచే నాకు హెల్ప్ చేస్తుండు మా పండుగాడు. అండ్ నేను ఇక్కడ మా పండుగాడికి ఇడ్లీ అయితే తినిపిస్తున్నాను. వాడైతే తినడంలో అయితే మామూలుగా సతాయించాడు. వాడికి ఏదున్నా వాడు ఫస్ట్ టేస్ట్ చూసే తింటాడు. అంటే ఫస్ట్ కొంచెం తినిపిస్తే అది నచ్చితేనే తింటాడు. మళ్ళీ తనకి నచ్చకపోతే దాని వైపు కూడా చూడాడు వాడు. ఇక తనకి తినిపించేసేసి నేను కూడా తినేసాను. ఇక వాడు ఇడ్లీ తినేసి చూడండి ఇంట్లోకి వచ్చి ఎట్లా పడుకుంటుండో. పండు ఏం తింటున్నావు? కుర్కురు తింటున్నావా? తినిపించావా పండుగ మన ఆ పండుకోరానిగా దా కుర్కురు అయిపోయిందంట. ఇక కుర్కురు అయిపోయిందా? కురుకురు చించి అందులో పెట్టమని సైగ చేస్తుండు చూడండి. ఇక వాడికి కురుకురు ఇవ్వలేదని చూడండి వచ్చిన జుట్టు ఎట్లా పీకుతుండో. ఇక వాడికి కోపం వస్తే మామూలుగా కోపం రాదు వాడికి.
అబ్బా కాయి హాయిగా ఉందండి హాయిగా హాయ్ చెప్పు హాయ్ చెప్పు పండు వాళ్ళకి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అండ్ నేను ఇక్కడ లంచ్కి అయితే జొన్న రొట్టె చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక మా ఇంట్లో అయితే రోజు జొన్న రొట్టె కంపల్సరీగా ఉంటుంది. ఇక వంట చేసేసాక గ్యాస్ చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో. ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.